నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. అనుబంధ రంగాల ద్వారా రైతులను నంబర్ 1గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బెజమాడలో ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకయ్య నాయుడు, నారా లోకేష్, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్రోన్ షో, లైవ్ బ్యాండ్ సౌండ్లు. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేలా అభివృద్ధి చేస్తున్నాం అన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. బ్రతికుండగానే ప్రజలకు నరకం చూపించిన ప్రభుత్వం అంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మండిపడ్డారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలవపామల గ్రామనందు ప్రారంభించిన బోడే వెంకట్రామ్. వ్యవసాయ రంగంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అనుబంధ రంగాల ద్వారా రైతులను నంబర్ 1గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు వ్యవసాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా వృద్ధి రేటు సాధించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే 11 లక్షల హెక్టార్లో డ్రిప్ ఇరిగేషన్ మన దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ 1,17,880 ఎకరాల్లో మనం వేసాం. మన తర్వాత గుజరాత్ 1,02,000 ఎకరాలు, ఉత్తరప్రదేశ్ 94 ఎకరాలు. 10 జిల్లాలు ఉంటే దేశం మొత్తం 10 జిల్లాల్లో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయంటే మైక్రో ఇరిగేషన్ పైన మనం పెట్టిన శ్రద్ధ ఆ దేశంలో వీఆర్ నెంబర్ 1. ఆల్ 10లో 6 ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ వేర్ వీఆర్ కమిటెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నాకు ఒకసారి గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది, ఫస్ట్ టైం దేశంలో మైక్రో ఇరిగేషన్ రావాలని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని అడిగి ఆయన ఇది ఏ విధంగా చేయాలో నువ్వే ఒక రిపోర్ట్ ఇవ్వమని 1 మ్యాన్ కమిషన్ ఇస్తే నేను విదేశాలు, ఇజ్రాయెల్ అన్ని దేశాలు తిరిగి ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చాం. అదే ఒకే రిపోర్ట్ ఉంది ఇప్పటికి కూడా. అదే బైబిల్ ఫర్ మైక్రో ఇరిగేషన్ ఇవన్ టుడే. అలాంటి మైక్రో ఇరిగేషన్ కుప్పంలో డీప్ ప్లవింగ్ అవన్నీ పెట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొస్తే 2004లో తెలుగుదేశం ఆ రోజు ఓడిపోతే దాన్ని స్టాప్ చేసి కక్షగట్ట నిలిపేస్తే నరేంద్ర మోడీ గారు గుజరాత్ తీసుకుపోయి అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ చేశారు. ఆయన బ్రహ్మాండంగా చేశారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నెంబర్ 1, 2 స్థానాల్లో ఉన్నాయంటే అది మైక్రో ఇరిగేషన్ పైన ఉండే శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 14, 19 ప్రతిరోజు పండగగా చేసేవాళ్ళం. 6,60,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం. 5,90,000 మంది ఫార్మర్స్ బాగుపడ్డారు. అదే 19-24లో 2,95,00,000 హెక్టార్లు తగ్గిపోయింది. ఫార్మర్స్ కూడా 2,60,000 ఫార్మర్స్ తగ్గిపోయారు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ 1,45,000 హెక్టార్లు కవర్ చేశాం. వాళ్ళు చేసిన దాంట్లో 56% ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని అందరి రైతులకి 90% రాయలసీమలో కరువు ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన, సబ్సిడీ తెచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇక్కడ మీరు చూస్తే ఎంత బెనిఫిట్ అంటే వాటర్ సేవింగ్ 1,00,000 హెక్టార్లకి 7 years లో 105 TMC ఆఫ్ వాటర్ సేవింగ్ అవుతుంది. పవర్ సేవింగ్ మీరు చూస్తే 1,00,000 హెక్టార్లకి 10,871 కిలోవాట్లు అవుతుంది, 434 కోట్లు. లేబర్ సేవింగ్ 364 లక్షల మ్యాన్ డేస్, 1,820 కోట్లు. ఇంకొక పక్కన యూరియా ఫెర్టిలైజర్ సేవింగ్ 35,000 టన్నులు 7 years లో సేవ్ అవుతుంది. ఇంకొక పక్కన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 1,505 కోట్లు సేవ్ అవుతుంది. అడిషనల్ నెట్ ఇన్కమ్ 8,050 కోట్లు. అంటే ఎలక్ట్రిసిటీ 35 to 40% సేవ్ అవుతుంది. ఫెర్టిలైజర్స్ 40 to 45% సేవ్ అవుతుంది. లేబర్ కాస్ట్ 40%. అదే మరి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రిడక్షన్ 18%. ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ 35 to 60%. గ్రాస్ ఇన్కమ్ 32% పెరుగుతుంది. నెట్ ఇన్కమ్ 75% పెరుగుతుంది. 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 హెక్టార్లకి 8,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది 7 years లో. దట్ ఈస్ వేర్ పెద్ద గేమ్ చేంజర్ మైక్రో ఇరిగేషన్. దీన్ని నేను ఎప్పుడు కూడా మైక్రో ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. దాని ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో కూడా దీన్ని లాజికల్ గా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నా. పల్ప్ ఇండస్ట్రీస్ 50 ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్స్ చిత్తూరులో మొన్న అదే మనకు సేవ్ అయ్యింది. ష్రింప్ ప్రాసెసింగ్ 100 ఉన్నాయి. స్పైస్ ప్రాసెసింగ్ 150 ఉన్నాయి. గుంటూరు కూడా చిల్లీస్ ఇవన్నీ. క్యాష్యూ ప్రాసెసింగ్ 500 యూనిట్లు పలాస చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. కాఫీ అండ్ కోకో ప్రాసెసింగ్ 20 ఉన్నాయి. ఇంకొక పక్కన ఇప్పుడిప్పుడు ఒక ఎంఎస్ఎంఈస్ ఎక్కువ వస్తున్నాయి.
ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. నిన్న మొన్న ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. నేను ఎందుకంటే ఇప్పుడు వీఆర్ నెంబర్ 1 ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇది చాలదు, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్టెబిలిటీ వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రాకపోతే చాలా వరకు వేస్టేజెస్ ఎక్కువైపోతున్నాయి, చాలా సమస్యలు వస్తున్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజధాని అమరావతిలో 150 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర గ్రంథాలయ నిర్మాణ పనులు ప్రారంభించి 24 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్ సంస్థ 100 కోట్ల రూపాయలు విరాళమిచ్చేందుకు ముందుకొచ్చిందని, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మోడల్ గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, కొత్త జిల్లాల ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేస్తామని, గ్రంథాలయాల అభివృద్ధికి దాతల సాయం కూడా తీసుకుంటామని మంత్రి లోకేష్ వివరించారు. మొదటి అంశం అధ్యక్ష, సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం. ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి. అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మనకు కావాల్సిన మ్యాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్లో లేరు, ఆయన కౌన్సిల్లో ఉన్నారు. టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాకి సంబంధం లేని వారు, బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని 100 కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది. ఇది వచ్చే 4 సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 24 నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. రెండో అంశం అధ్యక్ష, వాస్తవంగా మనం ఒక్కసారి చూస్తే గౌరవ సభ్యులు చెప్పినట్లు పుస్తకాలు కొనుగోలు అనేది వాస్తవంగా సరిగా జరగట్లేదు. నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే అనేక గ్రేడ్ లైబ్రరీస్ ఉన్నాయి, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లైబ్రరీలు ఉన్నాయి, జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి, రీజనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ ఇవ్వండి. సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం, అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి, దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి, అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం. అది రెండో పాయింట్. కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష. ఈ 100 రోజుల్లో ఆల్రెడీ యాప్ మేము డెవలప్ చేసాం, 100 రోజులు లాంచ్ చేస్తాం. అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లో కూర్చొని ఒక నాకు ఈ పుస్తకం కావాలి, లైబ్రరీలో ఉందా లేదా, స్టాక్లో ఉందా లేదా, వేరే ఎవరైనా తీసుకున్నారా లేదా, అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో పెద్ద ఎత్తున డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది ప్రధానంగా యూనివర్సిటీస్కే పెట్టారు. కేంద్ర మంత్రితో నేను చర్చించి ఇది తప్పనిసరిగా పంచాయతీ లెవెల్ వరకు తీసుకెళ్ళి, ఇన్ఫాక్ట్ పొద్దునే డిస్కషన్ వార్డ్ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయాలు ఉన్నాయి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఏర్పడింది, కానీ అక్కడ ఒక రీడింగ్ రూమ్, డిజిటల్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తే చాలా మార్పు వస్తుందని బలంగా నమ్మాం. అది కూడా చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. కృష్ణానదీ తీరం పున్నమిఘాట్లో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తోన్న విజయవాడ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డ్రోన్ షో,
లైవ్ బ్యాండ్ సౌండ్లు అదరబొట్టగా తుమ్మలపల్లి కళాక్షేత్రం, సంగీత కళాశాలలో బుర్రకథలు, నాటకాలు ఆకట్టుకున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులు కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. ఈరోజు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. మన సంస్కృతి, చరిత్ర, కళలు అదేవిధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది. రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని, వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం, ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం. సుమారుగా 3000 మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం, ఒక డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్స్, ఇలా 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నా. సో ఇక్కడున్న ఆర్గనైజర్స్ అందరు నేను కోరుతున్నా, ఇది కేవలం వన్ టైం వండర్గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ, ఇదొక పర్మనెంట్ అట్రాక్షన్గా ఉండాలి. టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ, ప్రభుత్వం పరంగా మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ చిన్ని గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన నాకు వచ్చి నన్ను కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను నవ్వుకున్నా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని. సాధ్యం చేసి చూపించారు. ఈ వేదికగా ఆయనకి ప్రత్యేకంగా నేను అభినందనలు కూడా తెలుపుకుంటూ, దేశ విదేశాల్లో దసరా అంటే మైసూర్, హౌరా, అహ్మదాబాదే గుర్తొస్తుంది. రోజు 1,50,000 భక్తులు వచ్చే అమ్మవారికి స్థానమైన కొలువైన విజయవాడలో ఉత్సవ కార్యక్రమం ఒక చేద్దామనే తలంపుతో నేను కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ మా గౌరవ నారా లోకేష్ గారికి చెప్పంగానే వారు మా వెన్నుంటి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా లార్జ్ స్కేల్లో చేయండి అని వారు ప్రోత్సహించడం జరిగింది. వెంటనే ఆ విషయం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళంగానే తప్పకుండా ఏం చేస్తారో తెలీదు, చేసేది చాలా బ్రహ్మాండంగా ఉండాలని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం విజయవాడ ప్రముఖులందరూ కలిసి వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ అని ఫామ్ అయ్యి, ఈ సొసైటీ ప్రభుత్వం సహాయంతో, ప్రభుత్వం అండదండలతో, విజయవాడ ప్రజల సహకారంతో, విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల కోసం, అమ్మవారిని దర్శించే భక్తుల కోసం మన వంతుగా మనం కృషి చేద్దామని వాళ్ళందరూ గౌరవ మురళీకృష్ణ గారి ఆధ్వర్య అధ్యక్షుడిన సొసైటీ ఫామ్ చేసి, ఆ సొసైటీ వారు ఇవాళ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం 6 వేదికలుగా జరుగుతుంది. ఒకటి తుమ్మలపల్లి కళాక్షేత్రం, 2 ఘంటసాల వారి కళాక్షేత్రం, 3 పున్నమి ఘాట్, 4 ఎగ్జిబిషన్ గ్రౌండ్ అట్ గొల్లపూడి, 5 ఇండోర్ మన స్టేడియంలో హెలికాప్టర్ రైడ్స్ అవన్నీ కూడా పొద్దున్నే గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ విజయంగా అన్ని చోట్ల కార్యక్రమాలు 24వ తారీఖు నుంచి ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే విధంగా మేము కృషి చేయడం జరిగింది. చాలామంది వ్యక్తులు, దాదాపు 200 మంది వ్యక్తులు రాత్రులు కూడా నిద్రాహారాలు మాని ఇక్కడ కష్టపడటం జరిగింది. వాళ్ళందరికీ కూడా
ధన్యవాదాలు. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు చాలా చక్కగా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ ఫ్లాష్ మాబ్స్ పెట్టి బైక్ ర్యాలీలు పెట్టి కాలేజీల్లో ఫ్లాష్ మాబ్స్ సొంతగా పెట్టుకుని అవేర్నెస్ క్రియేట్ చేశారు. బ్రహ్మాండమైన ఒక అవేర్నెస్ వచ్చింది. తప్పకుండా పెద్దల ఆశీర్వచనాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అంతేకాకుండా మన వెంకయ్య నాయుడు గారు. అసలు ఉత్సవం అంటే విజయవాడ ఉత్సవం ఎవరిని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకుంటే చక్కని తెలుగుదనం ఉట్టిపడిన వ్యక్తి, విజయవాడకి సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి గౌరవనీయ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. వారితో ప్రారంభిద్దాం. తప్పకుండా చక్కటి వారి మాటల ద్వారా విజయవాడ విశిష్టతను విందామని అందరూ చెప్పగానే ఏకగ్రీవంగా అందరం కూడా వెంకయ్య నాయుడు గారిని పిలవడం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఈ నవరాత్రి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ దుర్గమ్మ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అత్యాచారాన్ని, అవినీతిని దునిమాడే యొక్క శక్తిని ప్రజలందరికీ, ప్రజలందరికీ, ప్రభుత్వాలకు ఇవ్వాలని నేను ఆ దుర్గమ్మను మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మన సంస్కృతిని తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొస్తుంది. నిర్వహించడం చాలా సంతోషకరం అని చెప్పని నేను భావిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. కళా, సాహిత్యం, భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకందరికీ కళ్ళకు కడుతుంది. 2015లో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆధునీకరణ కోసం 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నా దృష్టిలో నేను చంద్రబాబు గారికి కూడా చెప్పాను, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి, ఇవన్నీ కలిపి కూడా అమరావతే. ఎందుకంటే చారిత్రాత్మకమైన ప్రత్యేకమైన విభేదానికి ఉంది. ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని అటుపక్క గుంటూరు, ఇటుపక్క విజయవాడ, ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. చాలా సంతోషం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్ఫెడ్ ద్వారా 300 కోట్ల రూపాయలతో పొగాకు రైతులని ఆదుకున్న చరిత్ర మా ప్రభుత్వానిదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అధ్యక్ష, బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి. 10 వంతులు విపరీతంగా పంటేశారు. ఈ సంవత్సరం ధర పతనం అయిపోయింది. పతనం అవడం కాదు, కొనే నాదుడే లేదు. చంద్రబాబు నాయుడు గారు మనసున్న మనిషి డేరింగ్ స్టెప్ వేసుకుని బర్లీ పొగాకు కొంటామని చెప్పకపోతే ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకి అడ్డు లేకుండా అయ్యే. అధ్యక్ష, నేను చూశాను కల్లారా. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, కనీసం పొగాకు కొనే నాదుడు లేడు. ఆఫీసులు కూడా చెప్పారు, పొగాకు ఏంటండి, మనం కొనం ఏంటని ఆఫీసుల్లో అడ్డు పెట్టారు. మీరు చెప్పడానికి వీల్లేదు. 300 కోట్ల రూపాయలు నాకు పోయినా పర్వాలేదు, రైతులకు ఆదుకోవాలని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొని ప్రకాశం జిల్లా రైతులకు ఆదుకుంటే హర్షించవలసింది పోయి నీకు ఆ నోరు రాకపోతే సైలెంట్ గా ఉండాలి. దాని మీద వెళ్ళి రాద్ధాంతం చేశాం. ఇది ధర్మమా? అందుకే నేను ఎప్పుడు కూడా రైతులకు చెప్తాను, చైతన్యవంతులు అవ్వాలి. నేను తప్పు మాట్లాడినా, ఈ రోజు నేను నిండు శాసనసభలో చెప్పిన ఒక్క అంశమైనా అచ్చెన్నాయుడు మీరు తప్పు చెప్పారు, ప్రభుత్వం నుంచి అమలు చేయనివి మీరు ప్రసంగం ద్వారా చెప్పారని ఒక్కరు చెప్పినా సరే ముక్కు నేలకు తీసుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చెయ్యలేకపోతే చెయ్యలేమని చెప్తా.
చేస్తే ధైర్యంగా చేశామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురు గ్రామంలో ఇంద్రకీలాద్రి నగర్, విఘ్నేశ్వర నగర్ ప్రధాన రోడ్డు మరియు 1, 2, 3 సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ యనమల కుదురు గ్రామంలో 2014-19 సమయంలో వ్యక్తిగతంగా కొంత నగదు మరియు దగ్గర ఉన్న నిర్మాణ సామగ్రి ఉపయోగించి 70 రోడ్లను 2 మీటర్ల ఎత్తు వచ్చేలా సీసీ రోడ్ల నిర్మాణానికి అనుకూలంగా అభివృద్ధి చేసి ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్లు వేసి ప్రజలకు అందించామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ఈరోజు యనమల కుదురులో 1,52,00,000 రూపాయలతోటి ఇంద్రకీలాద్రి నగర్ 1, 2, 3 అలాగే మెయిన్ రోడ్డు, మిగిలిన రోడ్లకు కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కొంచెం బడ్జెట్ వెసులుబాటు రాగానే ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 1,52,00,000 పెట్టి ప్రధాన రహదారి అలాగే 2-3 రోడ్లు కూడా సీసీ రోడ్లుగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఇది విజయవాడ పట్టణానికి ఆనుకొని రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ప్రాంతంలో అలాగే యనమల కుదురులో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ యనమల కుదురు ప్రాంతంలో ప్రచార వాహనం కూడా తిరగలేని పరిస్థితి. ఒక రోడ్డుకి కనెక్టివిటీ కూడా లేదు. అలాగే ప్రతి రోడ్లో కూడా ఎవరైతే ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళ ఇళ్ళ యొక్క మురుగునీరు ఇళ్ల ముందుగా రోడ్డు మీదుగా ప్రవహిస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఊరికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచన చేసి ఆ రోజున బిల్డర్స్ అందరినీ సమీకరించి పబ్లిక్ మీటింగ్ పెట్టాం. ఇక్కడ మీరు కొద్దో గొప్ప సంపాదించుకుంటా ఉన్నారు, రూల్స్ మీకున్న పర్మిషన్స్ గురించి ఎవరో కూడా ప్రశ్నించట్లేదు, ఈ ఊరు అభివృద్ధి కోసం సహకరించండి అని అంటే కొంతమంది ఆ రోజున ముందుకు రావటం, వాళ్ళు కొంత నిధులు ఈ ఊరికి కోసం ఇవ్వటం, మేము సొంత మిషనరీ కొంత డబ్బులు మేము కూడా పెట్టి 77 రోడ్లు సుమారుగా 7 అడుగులు 10 అడుగులు లేపిన రోడ్లు కూడా 77 రోడ్లు వేయటం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు పెట్టి ఆ 77 రోడ్లు కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఆ రోజున దాన్ని కూడా ప్రతిపక్షంలో నన్ను అల్లరి చేయడానికి దాన్ని వాడుకున్నారు. నేనేదో డబ్బులు బిల్డర్స్ని అడిగానని, నేనేదో జేబులో వేసుకున్నానని. జేబులో వేసుకునేటట్టయితే రోడ్లు వేయాలనే సంకల్పం నేను చేయలేదు. కేవలం ఊరు అభివృద్ధి ఆలోచన ఆ రోజు ఆలోచన చేసి అన్ని రోడ్లు పూర్తి చేయటం జరిగింది. ఆ రోజున అభివృద్ధి చేయకుండా ఉంటే ఈ రోజుకి కూడా మురుగులో యనమల కుదురు గ్రామం ఉండేది. ఆ తర్వాత 1924లో అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ ఒక్క రోడ్డు 2 రోడ్లు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగిందే కానీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు కూడా ఒక్క డ్రైను కూడా నిర్మాణం చేయలేదు. మళ్ళీ తిరిగి నేను ఎమ్మెల్యే అయినాక తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికీ 30 నుంచి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కంకిపారు నుండి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన వంతెన ఇప్పటికీ ప్రజలు వినియోగిస్తున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అసెంబ్లీలో వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ వంతెనపై గమనిస్తుండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేయడమైనది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకుని తగిన కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కంకిపాడు నుంచి గన్నవరం వెళ్లే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో
బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు మీద ఇంకా ప్రయాణం చేస్తా ఉన్నాం. అవి శిథిలావస్థకి చేరుకున్నాయి అధ్యక్ష. కారు రాయితో ఇట్లా గోడుగా కట్టిన బ్రిడ్జిలు అవి ఏ క్షణంలో అయినా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే బెయిలీ బ్రిడ్జి మీద కూడా వాటికి కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం. బ్రిడ్జి కట్టి అసంపూర్తిగా నిర్మాణం పూర్తి చేసి అలా ఆగిపోయి ఉన్నాయి. దాని మీద తగిన చర్యలు మరి మినిస్టర్ గారిని తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆయన్ని అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జగన్ కాలనీలో నివసిస్తున్న ప్రజల దయనీయ స్థితిని వివరించి అక్కడి పరిస్థితులు ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా మారిపోయాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకోవడానికి గృహ నిర్మాణ శాఖ ద్వారా రుణాలు ఇప్పించి బలవంతంగా ఇల్లు కట్టమని ఒత్తిడి చేయడం వల్ల చాలా మంది బంగారం తాకట్టు పెట్టి అప్పుల పాలయ్యారని, గృహాలు నిర్మించుకున్నప్పటికీ మౌలిక సదుపాయాల లేమితో అక్కడి ప్రజల జీవితం మరింత దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ఇది గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి సంబంధించింది. ఎవరైనా చనిపోతే స్వర్గానికి నరకానికి వెళ్తారని మనకు తెలియదు, మనం నమ్ముతాం. కానీ బతికుండగానే నరకం చూపించిన ప్రభుత్వం గత ప్రభుత్వం. జగన్ కాలనీలు సార్ అధ్యక్ష, ఈ రోజుకి కూడా ఆ నరకం ఎట్లా ఉంది అనే దానికి నిదర్శనం ఆ జగన్ కాలనీలు. అందులో ఉంటున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పాములు కరిచి చనిపోతా ఉన్నారు, సరైన రహదారులు లేవు. అలాగే గత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మీకు ఇచ్చిన ఇంటి పట్టా మీకు ఉండాలి అంటే దాంట్లో ఇల్లు కట్టుకోండి అని చెప్పి బలవంతంగా గృహ నిర్మాణ శాఖ నుంచి లోన్ ఇప్పించి బలవంతంగా ఇల్లు కట్టించారు. వాళ్ళు బంగారం తాకట్టు పెట్టారు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టి 3 రూపాయలు 5 రూపాయల వడ్డీలు కూడా నేను ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడాను అధ్యక్ష. వాళ్ళు అప్పులు తెచ్చి అప్పులు కట్టుకుంటా ఉన్నారు. ఈ రోజుకి అధిక వర్షపాతం కురిస్తే పడవలు పైన వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని నేను ఒకటే కోరుతా ఉన్నాను, దాంట్లో మౌలిక సదుపాయాల కృషికి తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళని ఆ నరకయాతన నుంచి తప్పించవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష. మహిళల ఆరోగ్యం మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామం నందు యువ నాయకులు బోడే వెంకట్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడే వెంకట్రామ్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఉండే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటుందని, భారత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోని ప్రజలు ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి ఈరోజు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. కలవపాముల గ్రామంలో మరి వృద్ధులకి అలాగే ప్రతి ఒక్కరికి ఏమైనా రోగాలుంటే వాళ్ళు వచ్చి చూసుకోవడానికి అక్కడ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేశారు. మరి డాక్టర్ గారు కూడా ఉన్నారు. అలాగే మరి గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలో చక్కగా ఒక రోలో పెట్టి వాళ్ళకి నెల ఇచ్చే కిట్స్ కూడా డిస్ప్లేలో పెట్టి చక్కగా చూపిస్తున్నారు. మరి ఇలాగే మరి ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్లు బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటది. ఆడవాళ్లు ఏం తినాలో వాళ్ళకి తెలిస్తే కుటుంబానికి కూడా వాళ్ళు ఏం తినాలో చెప్పాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రాత్రి గండిగుంట వద్ద బందర్ రోడ్డుని దాటుతున్న సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళు కారు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఉయ్యూరులోని సుందరంపేటకు చెందిన విన్నుకోట శ్రీరాములుగా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుబంధ రంగాల ద్వారా రైతులను నంబర్ 1గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బెజమాడలో ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకయ్య నాయుడు, నారా లోకేష్, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్రోన్ షో, లైవ్ బ్యాండ్ సౌండ్లు. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేలా అభివృద్ధి చేస్తున్నాం అన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్.
బ్రతికుండగానే ప్రజలకు నరకం చూపించిన ప్రభుత్వం అంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మండిపడ్డారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలవపామల గ్రామనందు ప్రారంభించిన బోడే వెంకట్రామ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.